సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇది ఇడ్లీ పిండి అండి, అందరికీ తెలిసిందే. ఇది ఆవు నెయ్యి, ఏ నెయ్యి అయినా పర్వాలేదు. ఇవి కొబ్బరి చెప్పులండి. కొబ్బరి తీసేసి బాగా కడిగేసి ఎండలో పెట్టుకునేవండి. ఇప్పుడు ఈ నెయ్యి దీనికి రాసుకోవాలండి. అన్ని చెప్పులకి కొంచెం ఒత్తుగానే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇడ్లీ పిండి వేయాలి. చాలామంది చూపిస్తున్నారు యూట్యూబ్లో, అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఫస్ట్ టైం సరదాగా పెడుతున్నాను. నేను పనసాకుల్లో పెట్టాను, గ్లాసుల్లో పెట్టాను, పళ్ళుల్లో పెట్టాను, ఇవన్నీ చూపించానండి. నేను చాలా వెరైటీలు చూపించాను. పిండి ఒక్క రకమే కానీ చాలా వెరైటీలు చూపించాను. మళ్ళీ ఆ పిండిలో మిక్సింగ్ కూడా చూపించానండి. ఇప్పుడు మనం ఇందులోని ఇగోండి నీళ్ళు వేసుకొని ఇది పెట్టుకున్నాము. నీళ్ళు మళ్ళీ దానికి వచ్చేయకుండా, దాంట్లో లోపలికి వచ్చేయకుండా ఇలా పెట్టుకున్నాము. ఎత్తు ఎంత ఉంటే అంత మంచిదని. ఒక గ్లాస్ ఆల్రెడీ వేసాను నీళ్ళు, అంటే గ్లాసున్నర పట్టేయండి. అలా ఇగోండి ఇప్పుడు 5 చిప్పలు పెడుతున్నాం మనం. 5టికి కూడా నెయ్యి రాసేసి ఇప్పుడు ఈ పిండి అందులో పెట్టాలండి. సైడ్ అవ్వకుండా ఒక్కొక్కటి నిలబడేటట్టు పెట్టుకోవాలి. ఇగోండి పెట్టాను. ఇంకా నేను సెట్ చేస్తున్నాను. ఏ రకంగా సెట్ చేయాలో చూసుకొని చేస్తున్నాను. మళ్ళీ ఇవి తిరగబడకుండా ఇంకొకటి ఉంటే సరిపోతుంది, కానీ నేను 5 తయారు చేశానండి. ఇలా పెట్టేసుకొని గ్యాస్ పెద్దది పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వీటి మీద కొంచెం ఆవు నెయ్యి వేసానండి. ప్యూర్ గీ అండి, ఆవు గీ, దేశీ నెయ్యి అనమాట. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటితో పాటు ఉడికితే తర్వాత దీంతో మనం నంచుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది, బలంగా ఉంటుందండి. అందుకని వేసాను. ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఇది కొంచెం గాలి సైడ్కి పోతున్నట్టు నాకు డౌట్ ఉన్నదండి. అందుకని దీని మీద మరొక ప్లేట్ పెట్టాను, బేషన్. ఇగోండి ఉడికిపోయి చక్కగాను. ఇవి తీసి పెట్టాను, తీసాను, వాడాను ఇవి. ఇగోండి ఈ నలుపు ఏంటంటే చెక్క తాలూకు నలుపు అండి. ఫస్ట్ టైం పెట్టడం కదా, సెకండ్ టైం పెట్టినప్పుడు ఇది ఉండదు అనుకుంటున్నాను నేను. సరేనండి, ఇంతే.